నమస్కారం అన్న. నమస్కారం అన్న మా పేరేనా? గణేష్. ఎవరన్నా? రెడ్డిబల్ ఏం లేదు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మీ నియోజకవర్గం సంబంధించినంతవరకు అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు ఎక్కడ ఏ చోటన అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ఇది గుడివాడ చూసుకో నియోజకవర్గం కొడాలని దేనికి ఇప్పుడు కొడాలని ఎన్నిసార్లు గెలిచాడు? ఇప్పటికి 3 సార్లు గెలిచాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? గుడివాడకి ఏంటి, ఆ గుడివాడ మండలానికి ఏంటి, పంచాయతీలకి ఏంటి, ఏమన్నా ఉందా సంబంధం? ఏమీ లేదు. ఏమీ లేకుండా నెక్స్ట్ ఇయర్ ఓటు ఎట్లా వచ్చి అడుగుతాడు? మనం ఎలా వేస్తాం ఓటు? వేయలేము. కనీసం ఇప్పుడు రోడ్లు చూసుకున్నామంటే ఇప్పుడు అది కంకిపాడు రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఎందుకు వేయట్లేదని అడిగితే ఏమంటున్నాడు, మీరు కారులో వేసుకుని వెళ్తారా అని అడుగుతున్నాడు. డబ్బున్న వాళ్ళకే రోడ్లు, మీకు ఎందుకు అని అడుగుతున్నాడు. అంటే డబ్బున్న వాళ్ళే రోడ్ల మీద నడవాలా, కట్నం వాళ్ళు నడవకూడదా? కనీసం ఆ రోడ్లు అనేది ఒక్కటి కూడా బాగాలేదు. మనం ఏ రకంగా ఈయన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసుకుంటాం? ఏమన్నా అంటే మాట్లాడితే బూతులు, మనం ఏమన్నా మాట్లాడామంటే ఆపోజిట్గా బూతులు మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడి గబుక్కుని మరి మనం అంటే ఏం మాట్లాడలేకపోతున్నాం బూతులు. వాళ్ళు అంటే మరి ఎట్లా అవుతుంది నోట్లో మనకైతే తెలీదు. మనం బూతులు మాట్లాడలేము, అదన్న సంగతి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా నిరుద్యోగ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చదివాను. అదేనా, సంబంధించినంత వరకు నిరుద్యోగ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సంబంధించినంత వరకు వాళ్ళు చదివిన చదువులకు ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తా అన్నారు. ప్రభుత్వం సంబంధించినంత వరకు ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారేమో ఐటీ పరిశ్రమ గురించి కూడా పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరు అంటారు? ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు అంటే ఉన్నారు మనకి, కానీ యూజ్ ఏముంది దానివల్ల? ఏమన్నా ఇప్పుడు ఉద్యోగాలు తీసుకురమ్మంటే ఏమి మాట్లాడడో ఏమి ఇవ్వడో, కనీసం ఒక రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఉన్నాయని చెప్పడం. ఇప్పుడు చూస్తుంటే మనం చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎక్కువైపోయారు అంటున్నారు. ఎక్కువైపోతాం ఏంటి? నీకు కనీసం ఎంతమంది కానీ ఇంత నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ నువ్వు ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఏ క్యాలెండర్ రిలీజ్ చేయాలి? జనవరి అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి. ఏ క్యాలెండర్? ఒక క్యాలెండర్ లేదు. నేను చదువుకున్నప్పుడు నేను జాబ్ చేసుకోవాలి కదా, నేను పొలం పని చేసుకోలేనుగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? సంబంధించినంత వరకు రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. ఎలా ఉంది రైతుల పరిస్థితి? రైతులు ఇప్పుడు ధాన్యం ఇచ్చాను ఎన్ని నెలలు అయిందన్న, ఇప్పుడు వరకు డబ్బులు వేయలే. ఇప్పుడేమో డబ్బులు లేక వాళ్ళు మందులు కొట్టుకోలేక సరిగ్గా. మొన్న తుఫాన్ వచ్చింది, కనీసం మా ఎమ్మెల్యే కొడాలని గారు కనీసం మా నియోజకవర్గం మా మండలానికి రాలా, వచ్చి కనీసం ఏంటి అనేది కూడా కనుక్కోవాలా. అదేవిధంగా ఇదే రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే 70% పైగా కంప్లీట్ అయిన పోలవరాన్ని జగన్ గారి హయాం వచ్చినాక పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కమ్మటి రాంబాబు గారు. అసలు పోలవరాన్ని పట్టించుకోలేదు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు, ఎందుకు నాన్న వెయిట్ అన్నారు. ఏం వెయిట్? ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వెయిట్ అని? అంటే ఇంకా మేము వెయిట్ చేస్తా కూర్చోవాలి, ఇంకా అలా ఓట్లు వేసుకుంటా. అన్న నీకు ఓటు వేసానన్నా, వెయిట్ చేస్తాను నీకోసం, నువ్వు ఎప్పుడు కడితే అప్పుడే తీసుకుంటాం. వాటర్ చూస్తే వాటర్ రావట్లా, మనకు టయానికి వాటర్ రావట్లా. చాలా ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. కనీసం పట్టించుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. అయినా పట్టించుకుని ఆయనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు. అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఎందుకు ఆయన దేనికి డ్యాన్సులు ఏమంటే వేస్తున్నారు? ఏమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే అందులోకి వెళ్ళి ఆ మహిళల మధ్యలోకి వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నారు. ఆయనేనా మనకు ఎమ్మెల్యే, మన ఎంపీ? ఎందుకు మనకి వీళ్ళందరూ? వాళ్ళందరూ మనకి అవసరం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో మనకు మంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వచ్చి మనకంతా మంచి చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ముందడుగు వేస్తే, జగన్ గారు ఏమొచ్చినా పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకోవాలి. దాని మీద మీరు రోజా గారి గురించి మనం మాట్లాడలేమన్నా, ఎందుకంటే ఆవిడ స్థాయి వేరు, ఆవిడ వేరు. ఎందుకంటే ఆవిడ ఏమన్నంటే పప్పు ఇలాంటివి మాట్లాడుతుంది. అది పప్పు ఏం చేస్తున్నాడు, ఈ పప్పు ఏం చేస్తున్నాడు అని ఎందుకు ఆ మాట్లాడింది? పప్పుని ఇప్పుడు అది పప్పులా మీరు దాన్ని చేసుకున్నది అంత కారణం వాళ్ళే. ఇప్పుడు ఎలా అయ్యాడు? చాక్ అయ్యాడు. అది ఇదే విధంగా చూసుకుంటే ఇదే లోకేష్ గారి పాదయాత్ర సమయంలో జగన్ గారు చేసిన కుట్రలన్నీ బయట పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు.
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర కూడా జగన్ గారు మన లోకేష్ గారు సెల్ఫీ దిగి జగన్ గారికి సెల్ఫీ ఛాలెంజ్ అని విసరడం జరుగుతుంది. అది ఎలా ఉంది? సెల్ఫీ తీస్తున్నారు ప్రతి చోట, మరి తీసిన చోటని ఏం చేస్తున్నారు, మొత్తం అన్నీ కూలిపోయి ఉన్నాయి. అవన్నీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఇంకా ఏమన్నా బయట పెట్టేస్తారేమో అని వాళ్ళు భయంతో ఈ ఆపిచ్చేస్తున్నారు అంతా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని ఆటంకాలు ఏర్పడినా లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఎన్ని అధిరోగాలు ఏర్పడినా 3000 కిలోమీటర్ల పైచిలుగా యోగలం పాదయాత్ర సాగితే చివరి రోజు సభలో లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒకే సభ మీద ఉండటం ఎలా చూస్తారంటే? అలా ఉండటం మంచిదే కదా. ఇప్పుడు మొన్న వరకు చంద్రబాబు గారు ఆయన్ని అది చేశాడు, మీరు ఇది చేశారని జైల్లో వేశారు. ఆయన చూసాం మనం, జైల్లో 3 నెలల వరకు ఉన్నారు. రేపొద్దున ఎల్లుండి రిలీజ్ అన్నట్టుగా మాట్లాడి 3 నెలల వరకు ఉన్నారు. అంతే లేదు. అందువలన ఏదో పట్టు కోసం పవన్ కళ్యాణ్ గారు చూడలేక ఆయన మన దాంట్లోకి రావడం జరిగింది. అలాగే అటు నుండి హైదరాబాద్ వస్తుంటే ఆయన్ని అడ్డగోలుగా ఆపేశారు నైటు అర్ధరాత్రి. ఆయన ఏమైందన్నా, ఏమన్నా ఏదో తీసేస్తానని రాలేదు కదా. ఆయనకి మద్దతుగా వచ్చి మాట్లాడదామని వచ్చాడు ఆయన. ఆ వస్తుంటే ఆయన ఆపేసి అంత ఇబ్బందికరంగా పెట్టేశారు. మరి ఇది కరెక్ట్ కాదు కదన్నా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు రాము గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుంది నియోజకవర్గం అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు రాము గారు ఉన్నారు. రాము గారు వెనకాల జనసేన సైనికులు గారు నడుస్తున్నారు. అంతా కలిపి నడుస్తాం. ఈ సంవత్సరం తప్పకుండా రాము గారిని ఘన విజయంతో సాధిస్తాం.